కన్నా గొప్పదేది లేదు. శ్రీకాంత్ గారు గొప్ప హీరో అయ్యారంటే దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్. అనిల్ రావుపూడి గారు 400 కోట్లు కట్టారంటే దానికి కారణం ఫ్యామిలీ మూవీస్. ఇక రోజా గారు రియాలిటీ షో సక్సెస్ అయిందంటే దానికి కారణం బతుకు చచ్చుకోవండి ఒక ఫ్యామిలీ షో. ఏంటమ్మా ఇక్కడ ఏదో బిర్యానీ ఏదో ఉంది? ఫ్యామిలీ ప్యాక్. బ్లడ్ లోనే కాదు, తినే ఫుడ్ లో కూడా నాకు ఫ్యామిలీ ఉండాలి. మాస్ అనగానే గుర్తొచ్చేది నందమూరి ఫ్యామిలీ. గ్రేస్ అనగానే గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ. బ్యూటీ అనగానే గుర్తొచ్చేది అక్కినేని ఫ్యామిలీ. వ్యక్తి అనగానే గుర్తొచ్చేది వెంకటేష్ ఫ్యామిలీ. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. మా ఫ్యామిలీలో భార్యలు ఇప్పుడు భర్తల ముందు నిలబడే ఉంటారు. మా ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారా? అబ్బా, అమ్మమ్మ, జేజమ్మ వచ్చేయండి. పెంచుకుంటే తెగిపో వీల్ చైర్ల వర్షం. తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకో మానుబంధం. వీళ్ళందరూ ఏంటి వీల్ చైర్ లో ఉన్నారు? అదే నా డౌట్ కూడా. అమ్మా, నాకు ఇలా వచ్చాక చెప్తా ఉన్నావు కదమ్మా, చెప్పు వీళ్ళందరూ వీల్ చైర్ లో ఎందుకు కూర్చున్నారు? ఆదర్శం అమ్మా, ఆదర్శం. భర్త పాదాల దగ్గరే భార్య జీవితం అంటారు కదమ్మా. ఈయన పాదాలు ఎప్పుడు కుదురుగా ఉండేవి కాదు. అందుకే నేను నచ్చకపోయినా వేడి వేడి నూనె ఆయన పాదాల మీద పోసేసాను. ఇప్పుడు చూడు, ఆయన పాదాల దగ్గర సేవ చేస్తూ ఉంటా. భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి అంటారు కదా. ఈయన చాలా పెద్ద పెద్ద అడుగులు వేసేవారు. నాకు నడవడం చాలా కష్టమయ్యేది. మరి నడవకపోతే ఆదర్శ భార్యను ఎలా అవుతాను చెప్పు. అందుకే నాకు కష్టంగా అనిపించిన కాళ్ళు విరగొట్టి వీల్ చైర్ లో కూర్చోబెట్టానమ్మా. పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదమ్మా. ఆయన ప్రత్యేకంగా నా కళ్ళ ముందే ఉండాలని నాకు నచ్చపోయినా రోకల బండితో కొట్టి 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 ఈ వీల్ చైర్ లో కూర్చోబెట్టానమ్మా. అమ్మా, మీ పిచ్చా ప్రేమ? పిచ్చి ప్రేమమ్మా. మీ ఆదర్శాన్ని పెంచుకోగా ఉండలేకపోతున్నా అమ్మా. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. నన్ను దీవించండి. నన్ను ఆశీర్వదిస్తూ దీవించండి. ఈ రోజు శ్రావణ శుక్రవారం అండి. చూసారా అనిల్ గారు, వీళ్ళు డబుల్ యాక్షన్ మా కాళ్ళు పడిపోయేలా చేసి మా కాళ్ళ మీద పడుతున్నారు సార్. జడ వేసుకున్న జలగ సార్ నా భార్య. నట్టింట్లో తిరిగి నోగపోవు సార్ నా పిల్ల. గులాబీ పెట్టుకున్న గుండె సార్ మా ఆవిడ. అరే దమ్ముంటే వాళ్ళ పక్కన ఉన్నప్పుడు చెప్పండి రా డైలాగులు. ఏమండి, మీకు సర్ప్రైజ్ అండి. ఏంటే, నేనంటే నీకు అంత ఇష్టమా? నరికెత్తా, నేను నరికెత్తా. అది కొరికేస్తా కదండి. నేను చూస్తే నరక బుద్ధి అయిద్దిలే. అమ్మా, అమ్మమ్మ, జేజమ్మ, నేను కూడా మీలా ఆదర్శ బాణాలు అవ్వాలనుకుంటున్నామ్మా. ఒక అబ్బాయిని చూశాను. ఎవరమ్మా అబ్బాయి? వస్తాడమ్మా, కాకపోతే అతనికి మళ్ళాగే ఎక్కువ ఆదర్శం లేవమ్మా. వీళ్ళని ఇలా వీల్ చైర్ లో చూస్తే భయపడతాడేమో అమ్మా. అయితే మార్చేద్దామమ్మా. పెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. ఇంతకీ ఏడమ్మా అబ్బాయి? అదిగో వస్తున్నాడు. ఆహా ఆహా, ఎంత దర్జాగా కూర్చున్నారు సార్. నేను జోడు మీద తెలుసుకున్న సింహాన్ని చూశాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం కాలు మీద కాలు వేసుకున్న సింహాన్ని చూస్తున్నాను సార్. నువ్వు కూడా పెళ్ళికి సింహాన్ని అవుతావు కానీ గాయపడే సింహం అవుతాడు అని అడిగే తెలియదు. బాబు, నీ పేరేంటి? చిరుత్తా. అదేం పేరు బాబు? నడక రాగానే ఎవరైనా నడుస్తారు కానీ నేను చిరుత కన్నా వేగంగా పరిగెట్టానంట. అందుకే మా వాళ్ళు నాకు చిరుత్తా అని పేరు పెట్టారు. ఇక్కడికి వచ్చావు కదా, చిరుత తాబేలు అవుతుందిలే. ఏమండి, కాఫీ తీసుకురమ్మంటారా? ఏమండి, భోజనం చేస్తారా? ఆహా ఆహా, ఈ కాలంలో కూడా భార్యలు ఇలా ఉన్నారా? మీరేంటి కూర్చోకుండా నుంచోనే ఉన్నారు? అమంగళం ప్రసాదం అవుగాక. అనిల్ గారి సినిమా బ్లాక్ బస్టర్ అవుగాక. అపచారం బాబు, అపచారం. మా ఇంట్లో భర్తల ముందు భార్యలు కూర్చోకూడదు బాబు. ఏంటి,
భర్తల ముందు భార్యలు కూర్చోకూడదా? ఆహా ఆహా, ఏమి ఆచారం, ఏమి ఆచారం. మరి వీళ్ళేంటి నిలబడట్లేదు? గ్రహచారం బాబు. గౌరవం బాబు. మా ఇంట్లో మగవాళ్ళు గౌరవాన్ని నిలబెడతారు కానీ వాళ్ళెప్పుడు నిలబడరు బాబు. మా హస్బెండ్స్ గ్రేట్ బాబు. గ్రేట్. బాబు నువ్వేంటి కూర్చోకుండా నుంచునే ఉన్నావు? కూర్చోవాలా? దేవుడు కాళ్ళు ఇచ్చినందుకు నిలబడటానికి ఎన్ని గంటలైనా నిలబడతా, ఎన్ని కిలోమీటర్లైనా పరిగెడతా. ఇంకోసారి నన్ను కూర్చోమని మీరు అడగొద్దు. నా లెగ్స్ ఐరన్ లెగ్స్. బాబు 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 నువ్వు మామూలాడివి కాదు బాబు. తిప్పుతా బాబు తిప్పుతా. మా ఇంట్లో చక్రం తిప్పుతా. తిప్పేస్తా. ఏది వీల్ చైర్ చక్రమా? అదే బాబు, కూర్చోమన్నారు కదా, కూర్చోమని చెప్తున్నా. అపురూపమైనదమ్మ మమ్మల్ని తాగమంటారా? పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే. అయ్యా అయ్యా. వినా భార్య ప్యాయత నాస్తి, వినా భార్య అనురాగ నాస్తి, వినా భార్య నాణ్యత నాస్తి. అంటే ఏంటి? భార్య లేకపోతే అనురాగం లేదు, భార్య లేకపోతే ఆప్యాయత లేదు, భార్య లేకపోతే నాణ్యత లేదు. దీనికి బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు. మాకు దిక్కు లేదు, మేమంటే నీకు లెక్క లేదు. మాకు ఇక్కడ గాలేదు, నీకంటే అక్కడ జాలేదు. బాబు నువ్వు పొద్దున్నగానే ఏం చేస్తుంటావు? పార్క్ చుట్టూ 10 రౌండ్లు కొడతా, లేకపోతే నా డే స్టార్ట్ అవుదు. అయితే ఇదే నీ లాస్ట్ డే. అదే బాబు 31 కదా, నెలకి ఇదే లాస్ట్ డే అని. మీరు ఆపండి. బాబు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నాకు చిన్నప్పటి నుంచి కాళ్ళకు పారాన్ని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పారాన్ని పెట్టుకో, తర్వాత పసర మందు పెట్టుకుంది కానీ. పసరం ఉందా? పసర కాదు బాబు, నీకు పెళ్లి అవుతుంది కదా, మొత్తం దసరా అంటున్నా. మీరు ఆపండి. బాబు నీకేమంటే ఇష్టం? పెళ్లి మండపంలో మీ అమ్మాయి కాలు తొక్కడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఒక్కరోజే నువ్వు తొక్కుతావు, తర్వాత అంతా ఆలే తొక్కుతారు. మీరు ఆగండి. బాబు నీకు కట్నంగా ఏం కావాలి? మీ అమ్మాయితో 7 అడుగులు నడిచే అదృష్టం కావాలి. 7 అడుగులు అనుకుంటున్నావు, చివరి అడుగులు అర్థం కావట్లేదు నీకు. ఇదంతా కాదు, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. సరే బాబు. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకోని వాడు వస్తాడు ఇప్పుడు వీల్ చైర్ లో. ఏడీడు నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాప. మన్మధుడు సినిమాలో నాగార్జునలా ఉండేవాడిని ఊపిరి సినిమాలో నాగార్జున్ని చేశారు కదరా. ఆయన ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. మామయ్య పెళ్లి చూపులు చూసినప్పుడు నాకు మాట చెప్పొచ్చు కదా. అమ్మా, నేను కాల్పై బాధపడుతుంటే నువ్వు మాత్రం హ్యాపీగా తిరుగుతావా? అందుకే చెప్పలే. నాకు ఇప్పుడు అర్థమైంది, మనం బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కన వాడు మాత్రం బాగుపడకూడదు. అసలేం చేయాలి మామయ్య ఇప్పుడు? ఈ సమస్యకి అనిల్ గారిని పరిష్కారం అడుగుదాం. ఎందుకురా నన్ను కూడా వీల్ చైర్లు ఎక్కిస్తారా ఏంటి? వద్దు, పెళ్ళని మన సొల్యూషన్ వద్దు. మరి శ్రీకాంత్ గారిని? ఆయన కూడా ఫ్యామిలీ మ్యానే కదా. ఇంకా మనకి దిక్కెవరు? నాకు నువ్వు ఇన్నాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకోలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. సొల్యూషన్ అడుగుదా? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం